శరత్చంద్ర అయితే మల్లికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు. నువ్వు తన తల్లి కావాలో నీ బిడ్డ కావాలో తేల్చుకో అని చెప్పావు కదమ్మా. నువ్వు బిడ్డనే త్యాగం చేస్తున్నావు, అలాంటి తను తల్లిని త్యాగం చేయలేదా అని చెప్పి తనైతే తన తల్లిని వదిలేసి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు మాలిని అని చెప్పి శరత్చంద్ర ఏడుస్తూ మల్లికి చెప్తాడు. అది విని మల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మాలిని ఇంట్లో నుండి వెళ్ళిపోయిందా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక మాలిని వాళ్ళ అమ్మతో వసుంధరతో ఇలా అంటూ ఉంటుంది. అమ్మ మళ్ళీ ఆ విషయం చెప్పిందండి, నువ్వు మాత్రం ఏమాత్రం కూడా మాట్లాడటం లేదు. అంటే నీకు ఈ ఇంట్లో నుండి వెళ్ళడం ఇష్టం లేదు కదమ్మా. నువ్వే ఎందుకు వెళ్ళడం అమ్మ, నేనే వెళ్ళిపోతాను ఈ ఇంట్లో నుండి, నేనే వెళ్ళిపోతానని చెప్పి మాలిని అంటూ ఉంటుంది. అది విని శరత్చంద్ర వసుంధర వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వాళ్ళంతా ఆపినా సరే మాలిని అయితే తన లగేజ్ని సర్దుకొని బ్యాగ్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. అది చూసి వసుంధర అయితే మాలిని ఏం చేస్తున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు అలా చేస్తున్నావు, ఆగు మాలిని ఆగు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అయినా సరే మాలిని అస్సలు పట్టించుకోకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర వసుంధర వాళ్ళిద్దరూ కూడా గుమ్మం లోపల నిలబడి ఆగు మాలిని ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు. అది చూసి మాలిని అయితే మీరు నన్ను ఆపాలని ప్రయత్నిస్తే నా మీద ఒట్టే అని చెప్పి గట్టిగా అరుస్తూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇక శరత్చంద్ర వసుంధర వాళ్ళిద్దరూ ఏం చేయలేక అక్కడే అలా నిలబడి ఏడుస్తూ ఉంటారు. ఇంతలో మాలిని అలా రోడ్డు మీద నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక గౌతమ్ కూడా మల్లిని వదిలేసి వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళిపోయి రోడ్డు మీద అలా నడుచుకుని వెళ్తూ ఉంటాడు. ఇక మళ్ళీ మాత్రం ఇంట్లో కూర్చొని అలా ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.